హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ ఇన్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పెసరపప్పుతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చెప్తానండి. అయితే పెసరపప్పుతో బొబ్బట్లు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. నేను ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో ఆ గ్లాస్తోనే గ్లాసుడు మైదా తీసుకోవాలి. అదేవిధంగా గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఓ 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇప్పుడు గ్లాసుడు మైదా పిండి తీసుకోండి. జల్లించిందేనండి ఇది. ఇందులోని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా అలాగని మరీ దోశ పిండిలాగా లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ పిండిని కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. మనం ఒబ్బట్టు చేస్తాము అనుకుంటే ముందుగా ఈ పిండిని కలిపేసుకొని ఉంచుకుంటే బాగా నానుతుందండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందన్నమాట ఈ పిండికి, ఈ తోపు తయారు చేసుకోవడానికి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పిండి ఈ మైదా పిండి కలిపింది ఎంత బాగా నానితే అంత బాగా ఒబ్బట్లు వస్తాయండి. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద మనం పెసరపప్పు పెట్టుకున్నాం కదండి, అది ఎంతవరకు ఉడికిందో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఉడుకుతున్నది. ఈ పై పొంగుని ఇలా తీసి ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోండి. పెసరపప్పే కాబట్టి వేగమే ఉడికిపోతుందండి. కొంచెం పలుగ్గా ఈ విధంగా ఉన్నప్పుడే వార్చేసుకోవాలండి. నేను ఉడికిపోయింది, వార్చేసుకొని ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తున్నాను. పెడితే కొంచెం తడి ఏమన్నా ఉన్నా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పుని ఒక పళ్ళెల్లో చల్లారించుకుందామండి. ఈ విధంగా చల్లారించుకుందాం. ఇప్పుడు 1 గ్లాసున్నర పంచదార తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారు ఎక్కువే తీసుకోండి, తక్కువ తినేవారు కొంచెం తక్కువ తీసుకోండి. కానీ మినిమం అయితే గ్లాసున్నర తీసుకోవాలి. ఒక 5 ఇలాచీ వేసుకోండి. ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. దీన్ని పౌడర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈలోపు పెసరపప్పు కూడా చల్లారిపోయి ఉంటుందండి. దీన్ని కూడా మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా పంచదార పెసరపప్పు కలిపి మట్టుకు మిక్సీ అన్నది చేయకండి, ఇలా విడివిడిగానే చేసుకోండి. చూడండి, మిక్సీ చేసాను పెసరపప్పుని కూడాను. ఒకవేళ పంచదార పెసరపప్పుని కలిపి మిక్సీ చేస్తే పాకంలా వచ్చేస్తుంది, ఒబ్బట్టు బాగా రాదనమాట. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న పంచదార ఈ పెసరపప్పుని ఈ విధంగా మిక్సీ చేసి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు మీ చిన్న ఉండలుగా చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉండలు అన్నవి వస్తున్నాయో. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. దీనికి ఒబ్బట్లకి అరిటాకు ఉంటే బాగా వస్తాయండి, లేదంటే పాల కవర్ మీదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ అరిటాకు మీదే చేస్తున్నాను. కొద్దిగా నెయ్యిని వేడి చేసుకున్నాను. అరిటాకు మీద కొద్దిగా నూనె వేసుకొని మనం తోపుగా మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది చిన్న ఉండగా తీసుకొని ఇలాగా మన వేళ్ళతో ఇలాగా ప్రెస్ చేయాలండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఒబ్బట్లు చేసుకోవడానికి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం ఉండగా తయారు చేసుకున్నాం కదండి, ఆ ఉండని ఇందులో పెట్టుకొని ఇలా 4 వైపులా మూసేసుకొని మన చేత్తో ఇలా ఒత్తీసుకోవాలండి. చూడండి ఒబ్బట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు పాన్ మీద వేసేసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని సిమ్లోనే ఉంచండి స్టవ్. అంతేనండి, ఒబ్బట్టు రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. ఒబ్బట్లు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి.
నేను ఈ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.